చూడడానికి బాగున్నారు అందుకని. అంటే నాకు అప్పుడప్పుడు మీలాంటి చూస్తుంటే తినాలనిపిస్తుంటది. నాకు నేర్పిస్తారని. అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి ఏంటని. ఐఎమ్ స్టిల్ వర్జిన్ అనమాట. అంటే ఎప్పుడు ఫోన్ లో చూసుకోవడమే తప్ప ఎప్పుడు డైరెక్ట్ గా చేయలేదండి. డైలీ 3 సార్లైనా తినాలనిపిస్తుంది అండి. అదే భోజనం వండండి. ఇంట్లో బెడ్రూమ్ లోకి బెడ్ అంటే ఇప్పటికిప్పుడు నువ్వు ఫిక్స్ అయిపోతున్నావా? ఏముంది, ఆబ్వియస్లీ పడిపోతారు కదా. గాయస్ ఈ రోజు ఫ్రాంక్ వచ్చేటంటే ఇక్కడ నేను వచ్చి 1 వీక్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక మేడం గారు ఇంట్లోంచి వస్తుంటారు. ఆవిడ చూడడానికి అయితే చాలా బాగున్నారు అనమాట. ఆవిడ మీద సర్ప్రైజ్ గా ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. నేను ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడం. మంచి కట్టుబాట్లు సార్. గాయస్ అలాగే మన వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి ఫ్రాంక్స్ మీ ముందుకు వస్తాను. అంటే ఇప్పుడు ఆవిడ ఈ టైంకే బయటకు వస్తారనమాట. ఆవిడ గురించి వెయిట్ చేస్తున్నాను, వెయిటింగ్ అనమాట ఆవిడ ఎప్పుడు వస్తారని చెప్పి. వచ్చేస్తున్నారు. మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి. అంటే మీతో కొంచెం మాట్లాడాలి. అంటే నేను ఇక్కడికి రీసెంట్లీ వచ్చి 1 వీక్ అవుతుంది. మేబీ మిమ్మల్ని 1 వీక్ నుంచి చూసాను అనమాట. మీరు ఇలా రోడ్డు మీద వెళ్ళాం అంటే ఆబ్వియస్లీ మిమ్మల్ని చూస్తూ ఉంటాను అనమాట డైలీ. చూడడానికి బాగున్నారు అందుకని. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. మ్యారేజ్ అయిపోయిందా? ఇంత అందంగా ఉన్నారు, మ్యారేజ్ అయిపోయింది అయినా పర్లేదులేండి నాకు అతని. అంటే డైలీ చూస్తున్నాను, ఈవిడితో మాట్లాడాలి, ఏదైనా చెయ్యాలి అనిపిస్తుంది. అంటే మీతో మాట్లాడి అంటే నాకు ఇక్కడ ఎవరో తెలియదు, అన్నోన్ పర్సన్ కదా నేను కూడా. అంటే మీతో కొంచెం కలిసి పరిచయం పెంచుకుందామని. అంటే నాకు అప్పుడప్పుడు మీలాంటి చూస్తుంటే తినాలనిపిస్తుంటది. అంటే మీలాంటి వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు అయితే బాగా వంట చేస్తారు కదా, నేను వండి పెడతారేమో అని చెప్పి 3 పూట్ల తింటాను. మా నేమ్ ఇస్ నవీన్ అండి. అంటే మీ పేరేంటి? మీకులాగే నేమ్ కూడా చాలా స్వీట్ గా ఉంది. నేను నవ్వుతుంటే ఇంకా చాలా బాగున్నారండి. అంటే మీరు అలా మాట్లాడుతుంటే ఇంకా ఏదో మాట్లాడాలి, ఏదేదో చెయ్యాలి అనిపిస్తుంది అనమాట. అంటే నేను పరిచయం పెంచుకుందాం. మీ నంబర్ ఇస్తారా? అంటే డైలీ కాంటాక్ట్ అవ్వాలి కదా, మన నంబర్ ఇస్తాను. అన్నోన్ పర్సన్ నంబర్ ఎవరా? పోనీ అన్నోన్ కాదంటే కలిసాక నంబర్ ఇవ్వండి. అసలు కలవడం ఎందుకు? అంటే మీతో కలవాలనిపిస్తుంది ఎందుకో. అంటే మిమ్మల్ని చూసినంతకైనా ఫ్లాట్ అయిపోయినా. అంటే 1 వీక్ నుంచి తిరుగుతుంది అనమాట ఈ ఏరియాలోనే. మిమ్మల్ని చూసానంటే మీరు రావడం డైలీ చూస్తుంటారు మమ్మల్ని బయటికి. అంటే చూసి మాట్లాడాలి అనిపించింది, ఇలా కుదిరింది మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడతారు మీరు నాతో? అంటే మాట్లాడుతున్నాయి కదా పరిచయం తెలిసేది. అంటే ఇచ్చడ తిరుగుతున్నా. అంటే ఇక్కడ రీసెంట్లీ హౌస్ తీసుకున్నాం, ఈ మధ్య వచ్చాం రీసెంట్ గా. అర్థమవుతుందా నాకు పెళ్లి అయిపోయిందని? పెళ్లి అయిపోయిన ఏముందండి. అంటే ఐ మీన్
మ్యారేజ్ అయిపోయినా అంటే కొంతమంది ఇష్టపడితే కొంతమంది ఇష్టపడతారు కదా. ఏటి ఇష్టపడుతున్నావు? అంటే మిమ్మల్ని చూడగానే నచ్చారు అంటే నా మనసులో మాట ఇంక లేచకుండా చెప్తున్నాను అనమాట. మీరు నచ్చారని. అవునా? ఆ, నేనే చేయరైతే ఒప్పుకుంటే కలిసి ఉందాం, ఒప్పుకోకపోతే ఒప్పేస్తాను కలిసేలాగా. ఆలోచిద్దాం అనుకుంటున్నాను. ఆలోచించండి, నేను కూడా ఆలోచనలో పరిచేస్తాను మిమ్మల్ని. ఆలోచనలో అలా మూవ్ అని అవుదాం, అలాగే స్వర్గంలో తేలదాం. అంటే మీలాంటి వాళ్ళతోటి స్వర్గంలోకి వెళ్ళాలని నాకు కోరిక అనమాట. అంత స్వర్గంలోకి వెళ్దాం అనుకుంటున్నావా? అంటే మీకు అయితే మ్యారేజ్ ఒకటి అయిపోయింది అంటున్నారు, ఎక్స్పీరియన్స్ ఉంటది కదా. అంటే నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. అంటే ఫ్యూచర్ లో దేంట్లో అయినా అంటే నేను కూడా మ్యారేజ్ చేసుకుంటాను, ముందుగా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటది కదా ఎందులో అయినా. కొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను. నువ్వు చెప్పేదే నాకు వింతగా ఉంది. నేను ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు అసలు. అంటే మీరు మ్యారేజ్ అయిపోయింది అన్నారు, అంటే మీరు అన్ని చూస్తూ ఉంటారు ఆబ్వియస్లీ, అన్నట్లోనే ఎక్స్పీరియన్స్ అయి ఉంటది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏంటి అది ఇది అని నాకు నేర్పిస్తారని. నేర్పించాలా? అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి ఏంటని. ఇంకా నేర్చుకుందామని మీ దగ్గర. నువ్వు నేర్పించి నేనే నేర్చుకుంటాను. సరే నేను నేర్పించాను. అంటే నాకు కొంచెం కొంచెం వచ్చు. అంటే నాకు మ్యారేజ్ అవ్వలేదు, నేను ఎవరిని చూడలేదు కదా. ఐఎమ్ స్టిల్ వర్జిన్ అనమాట. అంటే వెతుక్కోవచ్చు కదా, మాలాట ఆంటీస్ ఎందుకు? అంటే కొంచెం మీలాంటి వాళ్ళకి అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అంటే రేపు పొద్దున నేను పెళ్లి చేసుకుని వెళ్దామన్నా, పోనీ ఎవరి దగ్గరైనా వెళ్దామన్నా కొంచెం తెలియాలి కదా ఏం చేయాలి, ఎలా చేయాలని. బేసిక్లీ నాకు ఏం తెలియదు అనమాట ఆటల మీద. నాకు అన్ని తెలుసు అంటావు. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఆబ్వియస్లీ అన్ని తెలుస్తాయి కదా. ఇలా ఎంతమంది పెళ్లి అయితే అంతమంది వెనకాల తిరుగుతుంటావా? లేదండి, కొంతమంది దగ్గర అంటే మీలా అందంగా ఉన్న వాళ్ళు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు నీ దగ్గర? ఎవరు లేరండి, ఇదే ఫస్ట్ టైం నేను. అంటే చూసాను, నమ్మండి నమ్మకపోండి. అంటే నేను చెప్తున్నాను, అంటే మీతో చూసినట్టయినా మాట్లాడాలనిపించింది, మాట్లాడదాం డైరెక్ట్ గా వచ్చి. అంటే మిమ్మల్ని ఫస్ట్ టైం అడిగిందని అనమాట. నేను రావడం ఎంతసేపు నువ్వు నించోబెట్టి మాట్లాడేస్తాను గలగలగలగా, నేను ఇంకేం మాట్లాడతాను? అంటే లేట్ అయినా సరే ఇంకా లేట్ అవుతుంటా తప్ప ఏముండదు కదా. లేట్ గా కాదు, నీకు అన్ని ఫాస్ట్ గానే కావాలి. ఫాస్ట్ గానే అంటే మళ్ళీ ఏజ్ వచ్చేసింది అది చేయలేం కదా. ఏజ్ లో ఉన్నప్పుడు ఏమైనా చేయాలి, ఏజ్ లో ఉన్నప్పుడే సరిగ్గా. నీకు బెటర్ అంటావు. అంటే ఆ ఆంటీస్ అయితే ఎక్స్పీరియన్స్ గా ఉంటారు కదా. నేను నీ దగ్గర నేర్చుకోవాలో నువ్వు నా దగ్గర నేర్చుకుంటావా? ఇది ఎలాగైనా ఓకే. అంటే నాకు బేసిక్స్ కట్ట ఏం తెలియదు అందులో. నా గురించి ఇక్కడ హౌస్ రెంట్ తీసుకున్నావా? అంటే మీ గురించి అని కాదు, కానీ తీసుకున్నది అయితే మీ గురించి అనిపిస్తుంది ఇప్పుడు. అయితే నా గురించి పాపం తీసుకున్నా. అంటే ఆబ్వియస్లీ చూసాను కదా, ఇంకెందుకు లేట్. ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, మీతో ట్రావెల్ అయితే ఎక్స్పీరియన్స్ కావాలి నీకు. అంటే ఎప్పుడు ఫోన్ లో చూసుకోవడమే తప్ప ఎప్పుడు డైరెక్ట్ గా చేయలేదండి. పెళ్ళైన తర్వాత మీకు తెలియకంటూ ఉంటుందా? అదే ఏటి మీరు ఏమనుకుంటారు, మీరు ఏమనుకుంటున్నారు? ఏమో నాకు అర్థం లేదు నువ్వు చెప్పింది. సరేలేండి, అర్థం అవ్వడం మంచిది, కానీ కొంచెం అర్థమయ్యేలా నాకు కూడా చెప్తారని. నాకు అర్థం కాదు. కూర్చోబెట్టి ఇక్కడ చెప్పియాలా లేకపోతే ఇంకెక్కడికి తీసుకెళ్ళి చెప్పనా? అంటే ఇంట్లో అయినా పర్లేదు. అవునా? ఇంకెందుకు వచ్చి భోజనం చేసి. భోజనం అయితే చేస్తానండి, భోజనం చేసేస్తావా? డైలీ 3 పూటలు చేస్తాను. నిన్ను 3 పూటలు నేను మేపాలి అయితే కూర్చోబెట్టి. అంటే డైలీ 3 సార్లు తినాలనిపిస్తుంది అండి. ఏంటి అదే భోజనం వండండి. మీరు అయితే ఆల్రెడీ కూరలు కూడా బాగా చేస్తారు కదా, ఏదైనా సరే బాగుంది. వంటగదిలో బయటకు వస్తుందా? అంటే మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు అయితే చికెన్ స్మెల్ అయితే వచ్చిందండి, చాలా బాగుంది. మేము అసలు చికెనే వండుకోమే. కొంతమంది వంటతో పడేస్తాను అంటారు కదా, అలా మీ దగ్గర ఏదైనా మీ దగ్గర కుక్క పిల్లలా పడి ఉంటుంది. నువ్వు అంత కుక్క పిల్ల అవసరం, ఆల్రెడీ మాకు కుక్క ఉంది ఇంట్లో. పర్లేదండి, దాంతో పాటు నన్ను పెంచుకున్నాను. అంటే కుక్క ఏమీ చేయలేదు, నేను అయితే అన్ని చేస్తాను. దానికి పాలు పెడతాం, నీకేం పెట్టాలి? నాకు ఏం పెట్టినా పర్లేదండి. ఏ పెట్టాలి అంటే మీరు ఏం పెడతా తీసుకుంటాం. నేనేం పెడితే తీసుకుంటావా? ఆబ్వియస్లీ మీరు ఏం పెట్టినా తీసుకుంటాను.
చాలా ఈ మాట్లాడే టైమింగ్ నీకు ఇంకేమైనా అంటే ఏమో తెలియదు, ఇంకా ఎక్కువ నాకు మాట్లాడాలనిపిస్తుంది, అంత మాట్లాడాలనిపిస్తుందా? అంటే ఏదో చేయాలనిపిస్తుంది కానీ ఏం చేస్తావు చేయలేకపోతుంది. ఇంతకీ? బుజ్జమ్మా బుజ్జమ్మా అంటే మీ ఖాతా అన్ని తెలిసి ఉండదు కదా ఏమైనా చేయడానికి ఫ్యూచర్ లో, నాకు కొంచెం టిప్స్ ఇస్తారని. అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి. ఇక్కడ నేర్పించినా కూర్చోబెట్టి వద్దండి, రోడ్డు మీద అయితే మరీ బాగోదు. పోనీ ఇంట్లో బెడ్రూమ్ లోకి ఏమైనా బెడ్ అంటే ఇప్పటికిప్పుడు అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఎలా చేయాలి ఏం చేయాలని, కానీ చూడడానికి అది చాలా బాగున్నారండి నిజంగానే. నువ్వు చెప్తుంటేనే నాకు వింతగా ఉంది. అంటే మీలాంటి వాళ్ళని మాకు పడిపోయారంటే అదొక ఆహా, నీకు పడిపోయినా నువ్వు ఫిక్స్ అయిపోతున్నావా? ఏముంది, ఆబ్వియస్లీ పడిపోతారు కదా. మత్తులో ఉన్నానా కొత్తగా పడిపోయారా ఆ, మరి ఏమంటారు. అదే మా ఆయనకి చెప్తాను మీ రెడీ అంటే ఆయనకి రేపు వద్దులే. కానీ వెళ్ళండి కానీ అంటే అన్ని ఒక నిమిషం ఆగు, మా ఆయన గారిని పిలుస్తాను. వద్దులే కానీ, ఒక 2 minutes అంటే సీరియస్ గా వద్దులే కానీ మీరు సీరియస్ అవ్వకండి, ఇది జస్ట్ ఫ్రాంక్ అండి. అదిగోండి కెమెరా. అంటే 1 week నుంచి చూసాను అనమాట, ఇక్కడే రీసెంట్లీ దిగాను. మీరు బయటికి రావడం కదా చూసాను, అంటే చూడడానికి బాగున్నారు. అంటే నాది ఛానల్లో ఫ్రాంక్ వీడియోస్ చేస్తుంటానండి అమ్మాయిలతోటి, అంటే ఛానల్ అంటే ఫ్లడ్ చేయడం ఇలాగా, అంటే మీలా అందంగా ఉన్న వాళ్ళతోటి, కానీ చూడడానికి అయితే బాగున్నారండి. అది మా ఛానల్ వచ్చి ఎన్వి ఫ్రాంక్స్ అనమాట. నేను ఒకటితో ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీళ్ళ ఛానల్ అట్లా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మా ఫ్లట్టింగ్ ఎలా అనిపించిందండి? చాలా వింతగా అనిపించింది. ఓకే గాయస్, అంటే ఫస్ట్ టైం కదా అన్నోన్ పర్సన్ తోటి చేయడం, కొంచెం గుండెలో దర్దగా అనిపించింది కానీ కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. ఆంటీ గారు కూడా చూడడానికి చాలా బాగున్నారు, హాట్ గాని. ఓకే గాయస్, మరెన్నో వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్రతి వీడియో మీ ఫోన్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసినట్టు డైరెక్ట్గా వచ్చేస్తుంది, ఇంక లాగొద్దు. సరే గాయస్, బై టు ఆల్.